ఎంత పెద్ద మాట మాట్లాడిండా. నువ్వో బచ్చా దళిత ఎమ్మెల్యే కవంపల్లిపై నోరు పారేసుకుని అక్బరుద్దీన్. ఇక అలకగత్తది కదా దళితులను అనడానికి. గివి అనొచ్చా అక్బరుద్దీన్ గారు? అంటే గీ మాట ఏదో గీనని అనపోయినావు, గీ రేవంత్ రెడ్డిని అనపోయినావు. ఆయన అనడానికి వీలు లేదు, ఆయన అనలేరు. ఏదన్నా దళితులు లేచి మంచి ఏదన్నా చెప్తామంటే వాళ్ళ మీద అంటారు అన్నట్టు నోరు పారేసుకుంటారు. నువ్వో బచ్చా దళిత ఎమ్మెల్యే కవంపల్లిపై నోరు పారేసుకున్న అక్బరుద్దీన్. మాట్లాడేటప్పుడు కొంచెం తెలివి ఉండాలంటూ కామెంట్స్. పాత బస్తీ సమస్యలపై బీఆర్ఎస్ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదన్నందుకు అసహనం. అక్బర్ కామెంట్లపై రేవంత్ సీరియస్. నువ్వేం ముస్లింలందరికీ లీడర్ కాదు, బీఆర్ఎస్ ను రక్షించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ కూర్చోమంటూ సీఎం ఫైర్. ఇమ్మెచ్యూర్ అంటూ సీఎం రేవంత్ పైన అక్బర్ కామెంట్లు. ఒక్కటి కూడా విడిచిపెట్టలే. చిన్న సందు దొరికిన కథం రేవంత్ రెడ్డికి కూడా కౌంటర్లు ఇచ్చిండు. మెచ్యూర్ లేని ఫెలో అన్నాడు డైరెక్ట్ సీఎంను పట్టుకొని. మనం అంటలేము, అక్బరుద్దీన్ అంటాడు. అక్బరుద్దీన్ అంటే ఏమో కేసులు పెట్టరు, మనం అంటే పెడతాం. ఇమ్మెచ్యూర్ ఫెలో అన్నాం అనుకో, ముఖ్యమంత్రిని తిడతావు అని అంటే. ఇప్పుడు అసెంబ్లీకి ఇట్లా మాట్లాడుకోవచ్చా ఇమ్మెచ్యూర్ ఫెలో అని? మరి వాళ్ళు ఏమైనా తిట్టుకోవచ్చు, గలలు పట్టుకోవచ్చు, ఎగిరి గుద్దుకోవచ్చు, తనుకోవచ్చు. ఇంకింత వయసు వాళ్ళు అయితే లేచి ఒకరిని ఒకటి అనుకోవచ్చు, ఎన్ని బూతులైనా మాట్లాడుకోవచ్చు. బయట మనం ఉండి ఇదేం ఈ చిన్నపిల్లలకి ఇట్లా కొట్టుకుంటాను లేదురా అన్నాం అనుకో, రా అంటారా ఎమ్మెల్యేని పట్టుకొని. అంటే మీరు చేసే కథలు అట్నే ఉన్నాయి. మరి మీరు చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తారు అసెంబ్లీలో, ఒక్కొక్కరు ఇమ్మెచ్యూర్గా ప్రవర్తిస్తాను. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంబోతు అన్నాడు. అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం అలాంటి మాట మాట్లాడద్దు. మరి ఆంబోతులు అన్నాడు ఆయన, అచ్చొచ్చిన ఆంబోతులు అన్నాడు. ఇక ఇట్లున్నది మొత్తానికైతే. అక్బరుద్దీన్ నిన్న ఇమ్మెచ్యూర్ ఫెలో అని రేవంత్ రెడ్డిని అనడం అయితే భయంకరమైన మాటనే. ఇది ఇమ్మెచ్యూర్ ఫెలో అంటే ఇక ఏంది, 10th క్లాస్ పోర్ అనేది ఇచ్చినట్టు. 16-17 సంవత్సరాల పోరాలు, 18 సంవత్సరాలు దాటితే మనకు ఓటు హక్కు. 18 సంవత్సరాల పోరాళ్ళందరూ మెచ్యూర్ కాలేవాడు, పోరగాడు, ఆకతాయి పోరాడు కాదంటారు. అట్లా అన్నాడు అన్నట్టు సింపుల్గా తీసి పడేసింది.